తెలంగాణ రైతుల ఆశలు ఆకాశం వైపు చూస్తున్నాయి. వరుణ దేవుడి కరుణ కోసం కాదు, తమ సొంత ప్రభుత్వం అందించే రైతు భరోసా కోసం. యాసంగి పంట చేతికి వచ్చేసింది, కానీ పెట్టుబడి సాయం మాత్రం ఇంకా చాలా మంది రైతులకు అందలేదు. గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో పంట సీజన్ రాకముందే డబ్బులు వేసేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జనవరి 26న ఘనంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తామని గొప్పలు చెప్పింది. ముఖ్యమంత్రి స్వయంగా మార్చి 31లోగా అందరికీ డబ్బు వేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మే నెల మొదలైన చాలా మంది రైతుల ఖాతాలు ఖాళీగానే ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 57 లక్షల మంది రైతులకు 5,057 కోట్ల రూపాయలు వేశారట. అంటే దాదాపు 84 లక్షల ఎకరాలకు సాయం అందిందట. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు. 4 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్లకే ఎక్కువగా ఈ భరోసా అందింది. ఇంకా దాదాపు 13 లక్షల మంది రైతులు, అంటే 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు సుమారు 4,000 కోట్ల రూపాయల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. దీనికి ప్రభుత్వం చెబుతున్న కారణం ఖజానా ఖాళీగా ఉందట. అందుకే 2-3 రోజులకు ఒకసారి కొద్ది కొద్దిగా డబ్బులు వేస్తున్నారట. పంట చేతికి వచ్చేసిన వేళ డబ్బులు లేక రైతులు అల్లాడుతున్నారు. నల్గొండ, నిజామాబాద్, కామారెడ్డి లాంటి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. కానీ చాలా మంది రైతులు పెట్టుబడి సాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే యాసంగి కోతలు పూర్తయ్యాయి. జూన్లో మళ్లీ వానాకాలం పంట మొదలవుతుంది. అప్పుడైనా ఈ డబ్బులు అందుతాయా అనే భయం రైతుల్లో మొదలైంది. ఒకవైపు డబ్బు లేక రైతులు కష్టాల్లో ఉంటే, ప్రభుత్వం మాత్రం రైతు భరోసా, రుణమాఫీ లబ్ధిదారుల పేరుతో ఫ్లెక్సీలు వేయడానికి ఏకంగా 28 కోట్ల 35 లక్షల రూపాయలు కేటాయించిందట. ఇది ఎంతవరకు సమంజసమని ముచ్చటిస్తోందట మేధావి వర్గం. అసలు ఎంత భూమికి సాయం అందింది, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనే విషయాలపై అధికారులకే స్పష్టత లేదట. వ్యవసాయ శాఖ మంత్రి మే మొదటి వారంలో దీనిపై క్లారిటీ ఇస్తారని అన్నారు. కానీ ఆ గడువు కూడా దాటిపోయింది. వానాకాలం సీజన్ దగ్గర పడుతుండటంతో వచ్చే సీజన్ కు కూడా సాయం అందుతుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతును రాజు చేస్తామని గొప్పలు చెప్పారు. కానీ ఇప్పుడు రైతు బిక్కుబిక్కుమంటూ తన సొంత డబ్బుల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఇది రైతు భరోసానా, లేక రైతుకు నిరాశను మిగిల్చే భరోసానా? సమాధానం చెప్పాల్సిన సమయం ఆసనమైంది.